ఇందులో సామెతలు 14 అధ్యాయము 31 వచనం చదువుకుందాము. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను గనపరచువాడు. ఆమేన్. ఇక్కడ చూస్తే దరిద్రుని బాధించేవాడు, సృష్టికర్తను నిందించేవాడనుంది. దరిద్రుడంటే తినడానికి తిండి లేదు, ఇండి లేనివాడు. వానికి కనీసం చేసుకోవడానికి పని కూడా దొరకదనమాట. ఎవరో ఒకరి దగ్గర బాధపడుతూ ఉంటాడనమాట. వాళ్ళని ఒక చిన్నగా బాధించరు. వాళ్ళ దగ్గర ఏమీ లేదని చెప్పి వెట్టి చాకిరీ అంతా చేపిస్తారు. వాళ్ళ గురించి ఈ వాక్యం పెట్టారు. అలాంటి వాళ్ళకు దేవుడే విరోధి అయితాడు. ఇక్కడ రాసి పెట్టారనమాట. ఖచ్చితంగా చూసుకోండి. నేను చాలా మంది చూసిన పేర్లు చెప్పకూడదు. మా ఊర్లో కూడా చాలా మందున్నారు. అట్లా వాళ్ళున్నారు. ఇంకొకటి చూస్తే ఇక్కడ బీదను కనికరించేవాడంటే ఏమి మనకు డబ్బులు లేని వాళ్ళు, డబ్బున్నవాళ్ళు చాలా మంది చూస్తుంటాం. ఒకే ఊర్లో ఇద్దరు గూడా ఉంటారు. దేవుడే వాళ్ళని కలగజేసినాడు. కానీ ఉండేవాడు ఎప్పుడు కూడా బీదల్ని దోచుకుంటా అంటాడు. వాడికుండే ఆస్తి 3 తరాలకు పెట్టొచ్చనమాట. ఇట్లా గూడా వీడిని దోచుకునేది మాత్రం మానడనమాట. ఇవన్నీ ఈ వాక్యం చూసిన వాళ్ళు ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి. మనము దేవునికి విరుద్ధంగా పోకూడదనేది మనసులో పెట్టుకొని జీవించండి. ఆమేన్.